ఇంట్లో ఎంతమంది? అయిపోయింది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? ఏడిపోయినా చెప్పు, ఎంతమంది ఉన్నారు ఇంట్లో? బీచ్ అని ఉంటాడు, పీతో వచ్చేస్తాడు. ఆడి గురించి వదిలే, నువ్వు నా గురించి నువ్వు మర్చిపోయా. అదిగో నువ్వు కావాలని మర్చిపోయా, నాకు తెలుసు. నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు. కావాలి మర్చిపోతారా, ఇక్కడ మర్చిపోతారా? నాకు అన్నీ అలా తెలిసిపోతే అంతే. నన్ను అసలు ఎవరు ఇంట్లో మనీ ఇలాగే లెక్కేయట్లేదు. ఇదే కూడా బాబు. ఏంటి చూస్తున్నావు? నువ్వు కూడా లెక్కేయట్లేదు. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఏంటి సరిపోయింది? ఉన్న చోట ఉండవు, ఏదో ఒకటి పెట్టు. సీతమ్మా, నువ్వు ఏడుస్తున్నావంటే? నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయట్లేదు. జనాభా లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు. ఎవడరా? ఇంకెవడో? ఆ? చిన్నోడా పెద్దోడా? ఎవడరా? నాకెవరు లేరు. ఏడుపు మొగ ఏంటే? ఇట్రా చూడు, చూడు ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే. చూడు అద్దంలో ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే. నేను చూడను. ఏనాడి ఇంట్లో కాని అమ్మాయిలా ప్రవర్తించావే? ఏమే విన్నావా ఏమంటుందో? ఇదిగో ఆ మాటకొస్తే నీ తరువాతే అందరూ. ఏంటి చూడు ఎలా కనిపిస్తున్నావు. మరి అంతగా మహా చింతగా మొహం ముడుచుకోగల పరేషానుగా పడకు అలా